ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి బాటలో దూసుకు వెళుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన ఈ 2 సంవత్సరాల్లోనే మొత్తంగా ఎన్నో ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలు 24 లక్షల కోట్ల రూపాయల మేర ఇప్పటి వరకు పెట్టుబడుల రూపంలో పెట్టాయి. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారితో పాటుగా ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు రష్యాలో జరగబోతున్నటువంటి ఎస్పీఐఈఎఫ్ సదస్సుకి నారా లోకేష్ గారు వెళ్ళబోతున్నారు. పెట్టుబడులను ఆకర్షించేటువంటి ప్రయత్నం అయితే ఆయన చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం ఉంది, దాని ద్వారా ఎంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కబోతున్నాయి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులైనటువంటి కంచర్ల విజయభాస్కర్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. రష్యాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగబోతున్నటువంటి ఎస్పీఐఈఎఫ్ సదస్సుకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆహ్వానం మేరకు నారా లోకేష్ గారు ఆ సదస్సుకి హాజరవ్వడం కోసం ఆయన బయలుదేరబోతూ ఉన్నారు. ఏంటి సార్, ఆ సదస్సు ద్వారా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులుగా రాబోతూ ఉన్నాయి, దాని ద్వారా ఎంతమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కబోతున్నాయంటే ఏం చెప్తారు సార్? సెయింట్ పీటర్స్బర్గ్ అనేది రష్యాలో ఒక హిస్టారికల్ సిటీ. సెయింట్ పీటర్స్బర్గ్లో ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం సదస్సు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో లోకేష్ బాబు గారిని ఆ సదస్సుకి రష్యా ప్రభుత్వం ఇన్వైట్ చేసింది. ఆ సందర్భంగా ఆయన 2వ తేదీ అంటే రేపు 2 నుంచి 7వ తేదీ దాకా ఆయన పర్యటన ఉంది సార్. ఒక 5 రోజుల పాటు గట్టిగా ఆయన అక్కడ ఉంటాడు. ఆ 5 రోజుల్లో ప్రపంచ ఆర్థిక శక్తులు, ఇండస్ట్రియలిస్టులు, వ్యాపార దిగ్గజాలు, ఇన్వెస్టర్స్ అంతా ఆ సదస్సుకు వస్తున్నారు. అందువల్ల అది చాలా ప్రాముఖ్యత సంతరించుకున్న సదస్సు కాబట్టి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నారా లోకేష్ బాబు గారు అంతకుముందు ప్రపంచ సంస్థల్లో పనిచేస్తున్నాడు. ప్రపంచ బ్యాంకు, ఇతర అంతర్జాతీయ సంస్థల్లో పనిచేస్తున్నాడు. హార్వర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్. ఆర్థిక విషయాల్లో ఆయనకి పారిశ్రామికంగా దావోస్ సదస్సులు వీటన్నిటి, అదేవిధంగా అనేక అంతర్జాతీయ సదస్సులకు హాజరైన ఆయన యొక్క అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా రాష్ట్రంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గాడి తప్పిన పరిపాలనలో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంధకారమయంగా మారిన పరిస్థితుల్లో ఈ 2 సంవత్సరాల కాలం ఆ గాడిలో పెడుతూ తిరిగి ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని చురుగ్గా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పారిశ్రామిక ప్రగతిని సాధించాలనే ఉద్దేశంతో, తద్వారా యువతకి అనేక ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్న సందర్భంలో ఈ పార్టీకే అనేక ఎంఓయూలు కుదుర్చుకొని ఉంది. అంటే విశాఖపట్నంలో జరిగినటువంటి ఫోరంలో కానీ, అదేవిధంగా దావోస్ కేంద్రంగా జరిగిన ఫోరంలో కానీ, అదేవిధంగా ఢిల్లీలో జరిగిన ఫోరంలో కానీ అనేక అవకాశాలని అందిపుచ్చుకొని ఎంఓయూలు కుదుర్చుకుంది. అదేవిధంగా కొన్ని ఆల్రెడీ శంకుస్థాపన నోచుకున్నాయి. అదేవిధంగా కొన్ని ఆల్రెడీ ప్రారంభమయ్యాయి. అంటే ఇప్పుడు గతంలో ఓన్లీ శంకుస్థాపన చేసేవాళ్ళు, శిలాఫలకాలు వేసేవాళ్ళు. ఇప్పుడు అది కాదు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇప్పుడు డేట్ కూడా అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్. ఈజ్ ఆఫ్ డూయింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇవన్నీ సత్వరమే వేగవంతంగా. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014-19లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరుసగా 4 సంవత్సరాలు జాతీయ బహుమతి అందుకున్నాడు మీరన్న ఆ విషయంలో. అట్లాగే ఇప్పుడు కూడా వేగవంతంగా భారతదేశంలో వేగవంతంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రిగా ఆయనకు గుర్తింపు వచ్చింది. అందులో అంతర్జాతీయ పరపతున్న ముఖ్యమంత్రిగా గుర్తింపు ఉంది. అదేవిధంగా డబుల్ ఇంజిన్ సర్కార్లో పోతే అడిగిందే తడువుగా కేంద్రం కూడా అన్ని విషయాల్లో సహకరిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఈ యొక్క ఫోరంలో కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలనే పట్టుదలతో లోకేష్ బాబు గారు వెళ్తున్నారు. లోకేష్ బాబు గారి అనుభవాన్ని రంగరించి ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో చదివినటువంటి విజ్ఞానాన్ని, ప్రపంచ సంస్థల్లో పనిచేసినటువంటి అనుభవాన్ని,
అన్నిటిని రంగరించి ఈసారి చాలా ఆశాజనకంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించి ముఖ్యంగా పరిశ్రమలతో ఆంధ్రప్రదేశ్ను కళకళలాడించాలని, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తీసుకురావాలనే సంకల్పంతో తండ్రి కొడుకులు అదేవిధంగా మిగతా కూటమి పెద్దలు కూడా సహకరిస్తున్న సందర్భంలో పోతే ఈ పర్యటనకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఐటీ ఎలక్ట్రానిక్ హబ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన విషయాలతో పాటు అదేవిధంగా ఇండస్ట్రీస్ని చాలా భారీ ఎత్తున ఇంకా ఇన్వెస్టర్స్ని గుర్తించి వారికి రాష్ట్రంలో ఉన్న పెట్టుబడుల అవకాశాలు, వాతావరణ పరిస్థితులు, వాళ్ళకున్న మనకి రాష్ట్ర ప్రభుత్వం కల్పించే ఇన్ఫ్రాస్ట్రక్చరు, అదేవిధంగా దానికి సంబంధించి అనుమతుల విషయంలో సత్వరం సింగిల్ విండో విధానం ద్వారా వారం రోజుల్లోనే వాళ్ళకి అన్ని వస్తు సౌకర్యాలు కల్పించే అన్నీ వివరించి నచ్చజెప్పి వారందరినీ రాష్ట్రానికి వచ్చి చూసిపోమని చెప్పడానికి, అదేవిధంగా వాళ్ళని కన్విన్స్ చేసి ఎంఓఏలు కుదుర్చుకోవడానికి ఈ పర్యటనలో ఉన్న అంతరార్థం. అయితే ఎన్ని పరిశ్రమలు వస్తాయి, ఏ రంగాల్లో పరిశ్రమలు వస్తాయి అనేది తినబోతూ కూర రుచి అడిగినట్టుంది. పోతే ఆయన ఇంకా ఇక్కడే ఉన్నాడు తెలుగు నేల మీద. ఆయన రష్యా గడ్డ మీద వాలాలి, సెయింట్ పీటర్స్బర్గ్లో అడుగు పెట్టాలి. ఆయన 1-2 రోజులు అక్కడ వాతావరణం అవన్నీ స్టడీ చేసి పారిశ్రామికవేత్తలను కలుసుకొని, అక్కడ నాయకులను కలుసుకొని, పోతే అక్కడ అధికారులను కలుసుకున్న తర్వాత ఆయన కలిగే అవగాహనతో చాకచక్యంగా వాళ్ళందరినీ ఉపయోగించుకొని రాష్ట్ర ప్రగతికి ఇతోధికంగా కృషి చేయడంలో మాత్రం లోకేష్ బాబుకి ఎవరు సాటిరారు అనేది ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఈ పర్యటనలో ఇంకా నిరూపించుకుంటాడు. ఎవరో కారు కూతలకు వస్తుంటారు, అక్కడికి ఎందుకు ఇక్కడికి ఎందుకని అంటే వాళ్ళ కోసాలు కదిలిపోతున్నాయి. అసలే ఆల్రెడీ అంటే కూటమి ప్రభుత్వం కొలువు తీరినటువంటి ఈ 2 సంవత్సరాల కాల వ్యవధిలోనే మొత్తంగా 24 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులుగా వచ్చాయి. అసలు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ రంగ సంస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంఓఏలు కుదుర్చుకొని ఇప్పటికే అక్కడ పెట్టుబడులు పెట్టాయి. మరికొన్ని సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అంటే దాన్ని జీర్ణించుకోలేని కొంతమంది మీరన్నట్లుగా కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మీరు అడుగుతున్న నేడు ఈరోజు విశాఖపట్నంలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఈరోజు ప్రారంభించబడింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ త్వరలో అతి త్వరలో కొద్ది రోజుల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం కాబోతుంది. తర్వాత అదేవిధంగా ఆర్సిలార్ మెట్టలు శంకుస్థాపన అయిపోయింది. అది దానికి డేట్ ఫిక్స్ చేశారు. అదేవిధంగా గూగుల్కి డేట్ ఫిక్స్ చేశారు. అదేవిధంగా త్వరలో కడపలో స్టీల్ ప్లాంట్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా వాడు ఉండి వాళ్ళ నాన్నప్పటి నుంచి అది ప్రతిపాదన ఉంది, ఇంతవరకు నోచుకోలేదు. దానికి శంకుస్థాపన చేయబోతున్నారు కడప స్టీల్ ప్లాంట్కి. అదేవిధంగా వాళ్ళు రాజధాని నిర్మాణంలో ఆటంకాలు సృష్టిస్తారు, పోలవరం విషయంలో ఆటంకాలు సృష్టిస్తారు, భోగాపురం ఎయిర్పోర్ట్కి ఆటంకాలు సృష్టిస్తారు, లేకపోతే అవన్నీ మేము తెచ్చినాయి అంటారు. అసలు రాష్ట్ర ప్రజల్ని ఏమనుకుంటున్నారు వాళ్ళు? అసలు రాష్ట్ర ప్రజలను ప్రజలుగా చూస్తున్నారు వాళ్ళు? ప్రజలు అజ్ఞానులు, వాళ్ళదేముంది పిచ్చి వాళ్ళు అన్నట్టుగా ఉంది వాళ్ళ వ్యవహార శైలి చూస్తుంటే. వాళ్ళ జ్ఞానోదయం కాల. ముఖ్యమంత్రి పదవి పోగొట్టుకున్నాడు, ప్రతిపక్ష నాయక పాత్ర పోగొట్టుకున్నాడు, పోతే మరీ డిపాజిట్లు కోల్పోయారు, 11 స్థానాలకు పడిపోయారు. వాటిలో కూడా 6-7 స్థానాలు తెలుగుదేశం కూటమికి రావాల్సింది. అయితే లాస్ట్ మినిట్లో కొంత ఈక్వేషన్స్ వాటి దృష్ట్యా కొంత ఆలస్యమైంది. ఆలస్యం కావడంతో అభ్యర్థులు పూర్తి స్థాయిలో సామర్థ్యంతో తిరగలేక పోతే ఈ పరిస్థితుల్లో కొన్ని, ఇప్పుడు ఉదాహరణకు దర్శి ఉంది, 1224 ఓట్లు వచ్చింటే గొట్టిపాటి లక్ష్మి గెలిచిండేది. అదేవిధంగా ఎరిక్షన్ బాబు ఎర్రగొండపాలెం ఎస్సీ రిజర్వ్డ్, అది 2000 ఓట్లు ఇచ్చుంటే 2000 పైచిలకు ఓట్లు ఇచ్చుంటే ఆయనే గెలిచిండేవాడు. బద్వేలు అక్కడ బీజేపీ అభ్యర్థికి ఇచ్చారు, అతి తక్కువ ఓట్లతో అది ఓడిపోయాము. ఇట్లా తీసుకుంటే ఇంకా నా 5-6 స్థానాలు ఉన్నాయి. తిరుపతి పార్లమెంట్ ఉంది, అది కొద్దితో బీజేపీకి ఇవ్వడం జరిగింది, కొద్ది తేడాతో ఓడిపోయాము. అంటే అవి కూడా వచ్చింటే ఇంకా వాళ్ళకి 3-4 సీట్లకు పరిమితం అయ్యేవాళ్ళు శాసనసభకి, లోక్సభ కూడా 1-2 సీట్లకు పరిమితం అయ్యేవాళ్ళు. అంత తెలిసి కూడా వాళ్ళు జ్ఞానోదయం కాలేదు, పరివర్తన చెందలేదంటే వాళ్ళు ఎంత మూర్ఖులో. వాళ్ళు పట్టిన కుందేటికి 3 కాళ్ళలోనే ఇప్పుడు మనం ఇసుక నుంచి కూడా తైలం తీయొచ్చు అంటారు. మూర్ఖుల మనసు రంజింపజేయలేమంటారు. అయితే వాళ్ళు అసలుకి ఆ 5 సంవత్సరాల కాలంలో ఎలా వ్యవహరించారో మొండిగా, అవినీతిగా,
పోతే ఆరోపణలతో, పోతే దౌర్జన్యాలతో, దాడులతో ఏ విధంగా సమాజాన్ని భయకంపితులను చేశారో అదే వాతావరణంలో, అదే పద్ధతుల్లో ఇంకా వాళ్ళు అధికారంలో ఉన్నట్లుగా ఫీల్ అవుతూ దాడులు చేయడం, దుష్ప్రచారాలు చేయడం, ఈ సమాజాన్ని తప్పుదారి పట్టించే ఇది, పోతే గోబెల్స్ ప్రచారం చేయడం, ఈ విధంగా ప్రజలను అయోమయాన్ని క్రియేట్ చేస్తే ఒక 5-6% ఓట్లు మారితే మనం అధికారంలో రావచ్చని పగటి కళ్ళకంటున్నటువంటి వైనం ఓకే. వాళ్ళది. కాబట్టి లోకేష్ బాబు ఈ పర్యటన అంతర్జాతీయంగా రష్యాలో జరిగే ఈ యొక్క పోతే ఎకనామిక్ ఫోరం సదస్సు మనకి గొప్పగా ఉపయోగపడుతుందనే ఆశాభావంతో నేను ఉన్నాను. పోతే లోకేష్ బాబుకి ఆ సామర్థ్యం ఉంది. ఆయన ప్రతిభా పాఠవాళ్ళు ఇప్పటికీ అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు వాళ్ళంతా గమనించారు, వారి దృష్టిలో ఆయన ఉన్నారు. పోతే ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన నేపథ్యంలో వాళ్ళ తనయుడు అక్కడికి వెళ్ళి ఆ యొక్క వాళ్ళ తండ్రి పేరు ప్రతిష్టల్ని, తన ప్రపంచ స్థాయిలో హార్వర్డ్ యూనివర్సిటీలో చదివిన ఇది, ప్రపంచ సంస్థలో పనిచేసిన అనుభవాన్ని, వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలు, ప్రపంచ వ్యాపార దిగ్గజాలు, ప్రపంచ ఇన్వెస్టర్స్ అంతా ముందుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్కి తోడ్పాటు అందించడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి లోకేష్ బాబు పర్యటన తప్పకుండా విజయవంతం అవుతుందని, రాష్ట్రానికి శుభం చేకూరుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే.